హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. పహల్గామ్లో జరిగిన దాడి గురించి మనందరికీ తెలుసు. దాని గురించి మన భారతదేశం తీసుకున్న చర్యల గురించి కూడా మనకు తెలుసు. ఆ చర్యల గురించి డీటెయిల్గా మాట్లాడదాం ఈ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ మోడీ గారు మాట్లాడుతూ బీహార్లో ప్రసంగం మొదలుపెట్టి హిందీలో మొదలుపెట్టి కరోనా టైంలో తీవ్రవాదుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇంగ్లీష్లో మొదలుపెట్టి ఆ ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఆయన తీవ్రవాదానికి కారణమైన ప్రతి ఒక్కరు, ఆ దాడికి కారణమైన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏది చంపబడతారని మాట్లాడారు. ఇది ఖచ్చితంగా ఉండాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ప్రెస్తో మాట్లాడుతూ మనకు కనికరం ఎక్కువైపోయింది, జాలి ఎక్కువైపోయింది, ఇది తగ్గాలి అని చెప్పి కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పారనమాట. వీటన్నిటిని ఎందుకు చెప్పారంటే అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు, చిరంజీవి గారు మాట్లాడుతూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అండ్ ఇది పక్కన పెట్టేస్తే మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల పాకిస్తాన్కి ఏంటి నష్టం, ఎలాంటి నష్టం? ఇంతకుముందు జరిగినప్పుడు, ఏదైనా దాడి జరిగినప్పుడు చాలాసార్లు ఇండియా పాకిస్తాన్ గొడవలు జరిగాయి, యుద్ధాలు జరిగాయి, మనం ప్రతి దాడి చేసాం, సర్జికల్ స్ట్రైక్ చేసాం, అక్కడితో ఆపేసి మళ్ళీ వాళ్ళని వదిలేసాం. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం చరిత్రలో నిలిచిపోద్ది. భారతదేశం ఎంత గొప్పదో, బాగా శక్తివంతమైంది కాబట్టే వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. పక్కన పెట్టేస్తే పాకిస్తాన్ ఇప్పటికే క్షీణించిపోయింది, ఆల్మోస్ట్ బురదలో ఉంది. దాన్ని సపరేట్గా యుద్ధం చేసి ఓడించి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అది మోడీ గారికి కూడా తెలుసు. ఇంకో విషయం, పాకిస్తాన్ ప్రజలందరూ పరిపాలనతో వేసారిపోయి ఉన్నారు. వాళ్ళకి చాలా పేదరికంలోనో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రజల మనస్తత్వాన్ని లేకపోతే మైండ్ సెట్ని మార్చడానికే ఈ దాడి చేశారు. ఇప్పుడు యుద్ధం, ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసుకుంటే పాకిస్తాన్ మొత్తం ఆ యుద్ధం గురించే మాట్లాడతారు. అన్నం లేకపోయినా కూడా, ఆకలి వేస్తున్నా కూడా యుద్ధం గురించే మాట్లాడతారు. దానివల్ల ఈ దాడి చేశారు. కానీ దాన్ని ప్రతి దాడి చేయకుండా ఇంకా పాకిస్తాన్ ఇంకా క్షీణింపచేయడానికి మన వాళ్ళు తీసుకున్న చర్యలు ఒక 3 చాలా గొప్పవి. అది నిన్న వీడియోలో కూడా చెప్పాను, లైట్గా చెప్పాను. ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. మొట్టమొదటి వచ్చేసి సింధు వాటర్ ట్రీటీ. ఇది 1960లో జరిగింది. ఈ ఒప్పందం జరగడానికి అసలు మెయిన్ కారణం ఏంటంటే, మనకు ఇండియా పాకిస్తాన్ వేరైపోయిన తర్వాత, దాని రాజ్యాంగం మన రాజ్యాంగం వేరైపోయిన తర్వాత, మన పరిపాలన వాళ్ళ పరిపాలన వేరైపోయిన తర్వాత, అక్కడ ఇండియా నుంచి ప్రవహించే ఒక 6 నదుల గురించి ఒక ఒప్పందం లేకపోతే ఒక డిస్కషన్ వచ్చింది. ఈ వాటర్లు ఈ వాటరు మేము వాడుకోవాలా, మీరు వాడుకోవాలా, ఇద్దరు భౌతులు ఒప్పుకోక మధ్యలోకి వరల్డ్ బ్యాంక్ వచ్చింది. ఎలా వచ్చిందంటే, మన ఇండియా ఒప్పుకోలేదు, మేము ఖచ్చితంగా ఇవ్వవు అని చెప్పేశారు. అయినా మధ్యలోకి వరల్డ్ బ్యాంక్ రావడంతో వరల్డ్ బ్యాంక్ వచ్చి మధ్యలో బ్రోకర్ లాగా వచ్చినప్పుడు, వరల్డ్ బ్యాంక్ చెప్పిన మాట మనం కాదంటే, అప్పుడే మనం ఎదుగుతున్న దేశం కాబట్టి, లేకపోతే ఫైనాన్షియల్గా చాలా అవకతవకల్లో ఉన్న దేశం కాబట్టి, వాళ్ళు చెప్పిన, వరల్డ్ బ్యాంక్ చెప్పిన తీర్పుకో లేకపోతే ఒప్పందానికో అప్పుడు స్టార్ట్ అయింది 1960లో. దాంట్లో 80% ఆఫ్ ద వాటర్ పాకిస్తాన్కి వెళ్తుంది, 20% మాత్రం ఇండియాకి వస్తుంది. ఆ 80% ఎక్కువ వాటర్ ఫ్లో ఉన్నది నదులు ఏంటంటే జీలం, చీనాబ్, ఇండస్. ఈ 3 నదులు, అంటే ఇండస్ నది అంటే సింధు నది, మిగతా జీలం, చీనాబ్, ఈ 3 నదులు నుంచి వచ్చే వాటర్ని 80% నదులు మొత్తం నియంత్రణ మొత్తం పాకిస్తాన్ మీద ఉంటుంది. 80% ఆఫ్ ద వాటర్ వాళ్ళే వాడుకుంటారు. దాన్ని ఇప్పుడు దాకా కూడా మన వాళ్ళు క్వశ్చన్ చేయలేదు, ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేదు, దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు దాన్ని పట్టించుకోవడం వల్ల వాళ్ళ జీవనాధారం, వ్యవసాయానికి కానీ లేకపోతే కరెంటుకి కానీ మిగతా ఏ రకాల వాటర్ అవసరానికైనా ఆ వాటర్నే వాడుతున్నారు. ఆ వాటర్ని ఇప్పుడు కట్ చేయడం వల్ల ప్రజెంట్ ఇప్పటికిప్పుడే ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో వ్యవసాయ పొలాలన్నీ బీడు భూములు అయిపోవడం, అందరూ ఆకలితో ఏడవడం, ప్రజలందరికీ అధికారుల మీద లేకపోతే ప్రజాప్రతినిధుల మీద కోపం రావడం, పాకిస్తాన్ మొత్తం అల్లకల్లోలం అవడం, పాకిస్తాన్ 2 ముక్కలుగా చీలిపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఒకటి. రెండోది వచ్చేసి అటారీ చెక్ పోస్ట్ మూసివేయడం జరిగింది. అటారీ చెక్ పోస్ట్ అంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఒక చెక్ పోస్ట్ ఆర్ ఒక బార్డర్ లాగా, రహదారి, బస్సులు వెళ్ళడానికి కానీ లేకపోతే ఏదైనా ట్రేడ్ జరగడానికి కానీ, బిజినెస్ జరగడానికి కానీ చాలా ఉపయోగపడేది పాకిస్తాన్కి, మనకు కాదు. కానీ ఇప్పుడు అది మూసేయడం వల్ల వాళ్ళకి దాంట్లో కూడా ఇబ్బంది జరుగుతుంది. దాని తర్వాత సార్క్ వీజాస్. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఈ పేరు మీద కొన్ని దేశాలకి వితౌట్ వీసా ఏ దేశంలోనే తిరగచ్చు అనే అనుమతి ఉంటుంది. ఆ అనుమతిని కట్ చేశారు. అలాగే 4 రోజుల్లో మన దేశంలో ఉన్న పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. అలాగే పాకిస్తాన్లో ఉన్న మన వాళ్ళు ఇండియాకి రావాలి. ఎంబసీ ఆఫీసర్స్ ఉంటారు పాకిస్తాన్లో కానీ ఇండియాలో కానీ, డిప్లొమాటిక్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళని కూడా 50% ఉన్నదాన్ని 30% చేసేసారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఓవరాల్గా మోడీ గారు తీసుకున్న చర్య వల్ల
పాకిస్తాన్కి డైరెక్ట్ అటాక్ కాకపోయినా చావు దెబ్బ ఇది. ఇలాంటి దెబ్బ కొట్టడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమనుకున్నారు, ఇలా చేస్తే దాడి చేస్తే ప్రతి దాడి చేస్తారు. ప్రతి దాడి అంటే యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే కొన్ని రోజులు ప్రజలు మన యుద్ధం గురించి మాట్లాడుకుంటారు. మనకు కొత్తగా పోయేది ఏం లేదు, ఆల్రెడీ పోయింది పాకిస్తాన్. కానీ ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న చర్యలు అంటే ఇలాంటి దాడులు చేయడం వల్ల మన ప్రజల్లో ఉన్న తిరుగుబాటు కొద్దిగా తగ్గుతుందని ఇలాంటి ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ఏం వర్కౌట్ కాకుండా మోడీ గారు మంచి చర్య తీసుకున్నారు. అండ్ ఇలా ఇప్పటి నుంచి అలాగే వాళ్ళు తీవ్రవాదులకి టెర్రరిస్టులు ఎవరో 3 స్కెచెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి ఐడెంటిఫై చేసి పట్టించిన వాళ్ళకి కానీ ఆచూకీ తెలిపిన వాళ్ళకి 20 లక్షల బహుమానం కూడా ఉంది. స్కెచెస్ వచ్చాయి, వాళ్ళు ఎవరో అర్థమైంది. వాడిని ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా వాళ్ళ చావులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.